నా మీల్వామ్ కల్చర్‌లో బీటిల్స్ చూసారా ఎలా ఉన్నాయో? దీంట్లో నాకు ఆ సబ్‌స్ట్రేట్‌లో ఏదో కదులుతున్నట్టు కనిపించింది. అసలేంటో చెప్తా, వీడియో ఎండ్ వరకు చూడండి. హే! అందరికీ నమస్కారం. సో, మన పోలార్ ప్యారట్స్ అయితే మళ్ళీ బ్రీడ్ అయ్యాయి. చూసారా ఎన్ని పిల్లలున్నాయో అక్కడ? సో, ఇన్ని పిల్లలైతే ఒకేసారి ఆ ట్యాంక్‌లో ఉన్నాయన్నమాట. సో, చూద్దాం ఈ పిల్లలు మన ట్యాంక్‌లో ఎలా ఉంటాయో ఏంటో అని. ఇందాకల మీకు చెప్పా కదా! మీల్వామ్ కల్చర్‌లో ఏదో కదులుతున్నట్టు కనిపించిందని. సో, అవైతే ఇంకేవో కాదు, నాకు టైనీ మీల్వామ్స్ దొరికాయన్నమాట. యాక్చువల్‌గా ఆ కల్చర్‌లో టైనీ మీల్వామ్స్ లేవు, వేరే కల్చర్‌లో ఉన్నాయి. బట్ నా గెస్ కరెక్ట్ అయితే మన మీల్వామ్స్ కూడా కరెక్ట్‌గా బ్రీడ్ అయ్యి అవి ఎగ్స్ లే చేసి పిల్లలు పెట్టినట్టున్నాయి. సో, చూసారా ఆ టైనీ మీల్వామ్ సైజ్ ఎంతుందో? ఆ టైనీ మీల్వామ్‌తో కంపారిజన్‌గా మన నార్మల్ మీల్వామ్ చూడండి. ఇదైతే బ్రీడ్ అయ్యాయో లేదో నాకు క్లారిటీ లేదు. ఒక క్లారిటీ వచ్చాక మళ్ళీ చెప్తా. సరే అయితే నెక్స్ట్ వ్లాగ్‌లో కలుద్దాం. బాయ్.